ఏం పోయింది అంతలా వెతుకుతున్నావు? ఏం లేదు, నా చైన్ కనబడటం లేదు. అబ్బా, ఎక్కడెక్కడో పెట్టి మర్చిపోతావు. ఎక్కడ పెట్టావో చూడు సరిగ్గా. ఉంటే దొరుకుతుంది, ఎవరైనా కాజేస్తే ఎలా దొరుకుతుంది? అంటే ఏంటి నీ ఉద్దేశం? నీ చైన్ నేను దొంగతనం చేసి అమ్ముకున్నానా? చిచ్చి, మిమ్మల్ని ఎందుకంటా అండి నేను. మరి ఎవరినంటున్నావు? అది నిన్న మీ చెల్లొచ్చిపోయింది కదా, కొంపదీసి మీ చెల్లెమని తీసుకుపోయిందేమో నా అనుమానం. మతుండే మాట్లాడుతున్నావా? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతావా? అయినా నా చెల్లికి ఏం అవసరం? అలాంటి దొంగతనాలు చేసే బుద్ధి నా చెల్లికి లేదు. తన భర్త తనని చాలా బాగా చూసుకుంటున్నాడు. తనకి ఏదైనా నచ్చినా నన్ను అడిగి తీసుకుంటుంది, కానీ ఏ రోజు చెప్పకుండా ఒక వస్తువు కూడా ముట్టింది లేదు. అప్పుడు లేదేమో, ఇప్పుడు పుట్టొచ్చు కదా. అసలే ఈ మధ్య మీ బావకు మీ చెల్లెకి గొడవలు అవుతున్నాయి. ఆయన తాగి తాగి మంచం పాలయ్యిండు. ఖర్చులకే మీ అవసరం అయితే అని సైలెంట్ గా కొంగులో పెట్టుకుని పట్టుకుపోయిందేమో. చాలు ఆపు కవిత, నా కోపం తెప్పికు. నీకు ఫస్ట్ నుంచి నా చెల్లి అంటే పడదు. నా చెల్లి మీద ఉన్న అసూయతో దాని మీద ఏదో ఒక నింద వేసి దాని ఇంటికి రానియకుండా చేద్దాం అనుకుంటున్నావా? నాకేమంత అవసరం లేదు. మీ చెల్లెని రానికుండా చేయాలంటే నాకు క్షణం పట్టదు. అనవసరంగా నా మీద నిందలేయకండి. మరి నువ్వు చేసేదేంటి? నా చెల్లి మీద నిందలేయట్లేదా? పాపం అదేదో బాధలో ఉండి ఒకసారి మన ఇంటికి వచ్చిపోయినందుకు దాన్ని దొంగను ముద్ర వేస్తావా? అది కరెక్టేనా? అదే నీ చెల్లి వచ్చిపోయి ఉంటే ఏదైనా వస్తువు కనబడకపోతే నేను ఇలా మాట్లాడితే నీకు ఎలా ఉంటుంది? ఆపండి, ఇంకోసారి నా పుట్టింటోళ్ళ గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడితే నేను పడను. మరి నువ్వు చేసేదేంటి? సరిగ్గా వెతకుండా ఎక్కడ పెట్టావేంటో. నా చెల్లి మీద నిందలేస్తే నా కోపం రాదా? మీ చెల్లెలు తీసుకెళ్ళకపోతే ఇంట్లోనే ఉంటుంది కదా. ఒకవేళ తీసుకెళ్తే ఇంకోసారి మీ చెల్లెలు ఇంటికి రావడానికి వీల్లేదు. ఇద్దరం వెళ్ళి వెతుకుతాం, పదండి. ఆ కబోర్డ్లో దేవులాడుకో. పెట్టి సత్తో ఏమో. కవిత, ఏంటి? ఒకసారి ఇట్రా. ఇదేంటి? నీ ముందే చెప్పాను నోటికి వచ్చినట్టు మాట్లాడుకోని. ఒకటి గుర్తు పెట్టుకో, ఎవరి మీద నిందలేసేటప్పుడు వెనక ముందు చూసి అది నిజమా కాదని తెలుసుకొని మాట్లాడడం నేర్చుకో. అన్న నువ్వు మర్చిపోయినా విన్నవాళ్ళు జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు. ఇగో తీసుకో. అయ్యో, అనవసరంగా నోరు జారాని. ఎవరైనా ఏదైనా అనే ముందు ఆలోచించి మాట్లాడండి. తర్వాత బాధపడ్డా ఉపయోగం ఉండదు.